నమస్తే అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు తిరునల్లార్ శని మందిర్కి వచ్చానండి. ఇది తమిళనాడులో ఉంది. ముఖ్యంగా ఇక్కడికి రావడానికి ఏంటంటే ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని నడుస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మేలు జరగాలని నేను ఆగస్టు 9వ తారీఖున శని హోమం జరిపిస్తున్నాను. ఆ శని హోమానికి కుంభరాశి వారు, మీనరాశి వారు, మేషరాశి వారు, సింహరాశి వారు, ధనుసు రాశి వారు తప్పకుండా శని హోమం జరిపించుకోండి. ఇక్కడ మిస్ అయ్యేది ఉంటే మళ్ళీ 30 సంవత్సరాల దాకా మనకి అవకాశం రాదు. శని అపసవ్య దిశలోకి వచ్చాడు. ఇది శని కాలము. 25వ తారీఖు నుండి ఆగస్టు 14వ తారీఖు కూడా 21 రోజు శనికాలం అంటారు దీన్ని. ఈ టైంలో మీరు పూజలు నిర్వహించుకున్నట్టయితే, శని హోమం జరిపించుకున్నట్టయితే ఖచ్చితంగా మీకు మేలు జరుగుతుంది. ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి పండితుల ద్వారా చతుర్ముఖ దిగ్బంధనంతో నల్ల వస్త్రంలో మరి తీసుకొని తెల్ల ఆవాలు, నల్ల నువ్వులు మూట కట్టుకొని వాటి చతుర్ముఖ దిగ్బంధనం చేసి అఖండ దీపాన్ని వెలిగించిన తర్వాత కొద్ది రోజులు కాపాడి ఆ ఆగస్టు 9వ తారీఖు శని హోమం జరిపించి ఆ యొక్క మీ పేరు గోత్రనామాలు చదువుకుంటూ ఆ యొక్క వస్త్రాన్ని దాంట్లో వేయడం ద్వారా శని పటాపంచలైపోతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మన ఆఫీస్ నెంబర్లకు కాల్ చేయండి, మీ పేరు గోత్రనామాలు ఎన్రోల్ చేసుకోండి. ఇక్కడ తప్పితే 30 సంవత్సరాల దాకా మళ్ళీ మనకు అవకాశం రాదు. కాబట్టి ఇప్పుడే మీరు ఈ శని అనుగ్రహానికి పాత్రలు అవ్వాలంటే ఖచ్చితంగా ఈ శని హోమం జరిపించుకొని